మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తలకోన క్షేత్రంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన తొలి అభిషేక పూజలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. బాలాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాద వితరణ, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేసే ప్రతి కార్యక్రమం కానీ, సదుపాయాలు కానీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి భక్తుడు కూడా వచ్చి సంతోషంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలని చెప్పి కోరుకోవాలనే విధంగా చేస్తున్నాము. కంటిన్యూస్గా ప్రతి డిపార్ట్మెంట్తోన సంప్రదించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాము. మా టీంతో కూడా సంప్రదించి చేసి ప్రతి గంటకి, ప్రతి అర్ధ గంటకి కూడా ఫాలోఅప్ చేసుకుంటా అన్ని వసతులు బాగుండాలా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ పర్యావరణం కూడా కాపాడేందుకు కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కానీ భక్తులు కూడా అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, ఎక్కడంటే అక్కడ వస్తువులు పారేయకుండా కొన్ని ప్రదేశంలోనే వేయాలా, అది వెంటనే కూడా మేము క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఇదంతా కూడా రాను రాను తలకోన పుణ్యక్షేత్రం, సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రము గొప్ప ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి మా కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఈ పునర్నిర్మాణం అయిపోయినాక మీరే చూస్తారు ఆ అభివృద్ధి. మన రాష్ట్రమే కాదు, జిల్లానే కాదు, దేశం మొత్తం కూడా మేము సిద్ధేశ్వర స్వామి గురించి తీసుకుపోతాము. దాని కార్యాచరణ కూడా రెడీ చేసినాము. 3 రోజుల క్రితమే, 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి ద్వారా గుడి నమూనా కూడా ఆవిష్కరించబడింది. తర్వాత మొట్టమొదటిసారిగా సిద్ధేశ్వర స్వామి క్యాలెండర్లు కూడా ఆవిష్కరించడం జరిగింది. దగ్గరలో అవి కూడా మేము అందరికీ అందుబాటులో ఉంచుతాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఒక చిహ్నం కూడా, లోగో అనేది కూడా రెడీ చేసినాం మన సిద్ధేశ్వర స్వామికి. మీరు రేపు శివరాత్రి రోజు ఇక్కడే బ్యానర్స్ పెట్టిస్తున్నాము. సక్సెస్ రెడీ చేసినాము. ఆ సక్సెస్లో వస్తే ప్రతి భక్తుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగాల్సిన అవసరం లేదన్నమాట. ఆ హోర్డింగ్, ఆ బ్యానర్ చూస్తానే తెలిసిపోతుంది గుడి ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ గోపురాలు ఎలా ఉంటాయి. ఆ లోగో కూడా చూస్తే ఒక అద్భుతమైన ప్రదేశము. ఈ 3 కలయికలు, ఒక దండకారణ్యము, ఒక జలపాతము, ఒక బ్రహ్మాండమైన దేవాలయము, శివుని దేవాలయం ఉండే ప్రదేశం ఎక్కడ లేదన్నమాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలా దీన్ని పైకి 4 మూలలా తీసుకుపోతున్నాము. ఒక మన రాష్ట్రానికి మన మంచి పేరు వచ్చేటప్పుడు ఈ గుడి ద్వారా చేస్తున్నామని చెప్పి. నా పేరు రవీంద్రరాజు. నేను తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రధానంగా 2026 బ్రహ్మోత్సవాలలో భాగంగా 12/2/2026 నుండి 15/2/2026 వరకు 5 రోజుల పాటు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించవలసింది. కానీ ఈసారి మనము గవర్నర్లైన పులిపర్తి, మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు పులిపర్తి నాని సార్ గారు ఏం చేశారంటే 20 కోట్లు మనకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కావడం వల్ల ఆలయ పునర్నిర్మాణంలో, రాతితో నిర్మాణము మరియు కోనేరు నిర్మాణంలో భాగంగా మనం ఈ సంవత్సరం స్వామివారి బాలాలయము నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బాలాలయ సన్నిధులు ఈ దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కూడా చాలా అద్భుతంగా చేశాం. భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి, తాత్కాలిక కోనేరు ఏర్పాట్లు కానివ్వండి, ఈ చలవ పందిళ్ళు కానివ్వండి, వచ్చే భక్తులకి దర్శనం ఏర్పాట్లలో కూడా క్యూ లైన్స్ కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. సామాన్య భక్తులకి కంటిన్యూషన్గా విఐపీస్ కానీ, ప్రోటోకాల్ ఆఫీసర్స్ కానీ, మన వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 లైను 2 లైన్స్ని కంటిన్యూగా ఫ్లో పెట్టేటట్టు చేశాము. చాలా అద్భుతంగా ఈ అర్చకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇబ్బందులు ఏమీ కూడా రాకుండా చేయాలని. మాకు ఈ ధర్మకర్తల మండలి కూడా సదర దేవస్థానం నందు ఉంది. మన చైర్మన్ సోమనాథ్ రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అని రివ్యూ మీటింగ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాము. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడా ఇచ్చిన సూచనలు కూడా పాటించాము. వారు ఎమ్మెల్యే సార్ కూడా ఈ మధ్య 2 సార్లు కలిసినప్పుడు పర్సనల్గా ఈ భక్తులకి ఎక్కడ ఏమి సామాన్య భక్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కనీసం వసతులతోటి
ఇవన్నీ చేయమని చెప్పారు. ఆ విధంగానే మేము వచ్చే భక్తులకి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్, తర్వాత ఆ లైన్లో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హిందూ సమాజం స్వామివారి దర్శించే వచ్చే భక్తులకి వాళ్ళ ఖాతాలో ఇంత పుణ్యం వేసే మార్గాన్ని మేము చాలా అద్భుతంగా చేయబోతున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాం. ప్రతి విషయాన్ని కూడా ఆగమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ భక్తులకి ఇన్కన్వీనియంట్ అనేది రాకుండానే చేస్తున్నాం. చాలా అంటే ఈ మొబైల్ శానిటేషన్ కూడా, మొబైల్ టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. అయినా 2 మొబైల్ టాయిలెట్స్ని మళ్ళీ అదనంగా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ మండల స్థాయి కోఆర్డినేట్ మీటింగ్ కూడా మేము 2 సార్లు నిర్వహించాం ధర్మకర్తల మండలి అధ్యక్షతన. అందరికీ కూడా ఏం చేయాలో అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది. అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఈ సంవత్సరం కూడా ఈ ప్రత్యేకంగా విఐపీస్ పార్కింగ్ ఏరియా సపరేట్, వచ్చే భక్తులకి ఎట్టా ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏరియాని సరే అద్భుతంగా చేశాం. దానికి సంబంధించిన ఈ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే బాగా చేశాం. ఎక్కడా కూడా ఒక భక్తుడు కూడా నాకు ఇబ్బంది కలిగింది అన్న వార్త వినకుండా చేయాలని చేశాం. ప్రధానంగా మన దగ్గర ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎక్కడైనా భక్తుడు కానీ ఏదన్నా ఒక సమస్య ఆలయంలో తలెత్తితే దాన్ని ఇమ్మీడియట్లీ నోట్ చేసుకుని డైరీలో నెక్స్ట్ ఇయర్కి రెక్టిఫై చేస్తూ వచ్చాం. దానివల్ల ఈరోజు సమస్య లేని మన ఒక ఏర్పాట్లని తలకోనలో చూడబోతున్నాం. చాలా అద్భుతంగా చేశామండి. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా దేవాలయం చేసే సూచనలన్నీ కూడా ఇక్కడ పాటించి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నా. రీసెంట్లీ